ఆకాశాన్ని, అంతరిక్షాన్ని, సూర్యగ్రహణాలని, తిథులని అన్నింటినీ క్షణాలు కాదు క్షణంలో 1000వ వంతు కూడా కేవలం వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి జాతి కదా. ఆ జాతి భౌతిక అవసరాలకు సంబంధించిన వస్తువులు కనిపెట్టలేదా అండి అజ్ఞానం. కానీ మన ఋషుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉండిందంటే, భౌతికత ప్రధానం కాదు, భౌతికమైన పురోగతి పెరిగిన కొద్దీ మనిషికి నైతికమైన పురోగతి అడుగంటిపోతుంది. ఇది ఇప్పటికీ మనకు ప్రత్యక్షమైన విషయం. అది ఆస్తులు బాగా పెరిగాయి, అంతస్తులు బాగా పెరిగాయి అంటే దురహంకారాలు పెరుగుతాయి, ఆత్మజ్ఞానం నశిస్తుంది. అంచేత భౌతిక పురోగతికి నైతిక పురోగతికి మధ్యలో అభిలషణీయమైన సమతుల్యాన్ని సాధించగలిగినప్పుడే వ్యక్తికి శాంతి, జాతికి అభ్యుదయము లభిస్తాయని చెబుతాడు వివేకానందుడు తన సూక్తుల్లో. మనందరము ఇది గుర్తుపెట్టుకోవాలి. భౌతిక పురోగతి అంటే డబ్బు సంపాదించడం, వృత్తి